కన్వీనర్లకు పార్టీకి ఎవరు కష్టించి పనిచేసిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు దిగుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ పెట్టిన తర్వాత మేమైతే పక్కన కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటగా వెళ్ళాల్సి వచ్చింది. మరి అక్కడ నేను వీడియోలో చూడటం జరిగింది. మరి ఆకాశమే హద్దుగా మాట్లాడటం, శృతి మించి స్థాయిని మరిచి ఎవరి కోసమో ఎందుకోసమో ఈ ఎదురుదాడి ఒక్కసారి ఆలోచించకుండా ప్రసన్న కుమార్ రెడ్డి నాలుగు చేస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి నీ అంతు చూస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి కాణిపాకం వస్తావా నీకు చూపిస్తావా, ప్రసన్న కుమార్ రెడ్డి మేసం తిప్పేవాళ్ళు తొడదెట్టేవాళ్ళు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్లు అయితేనేమి ఏది జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి కోవిడ్ నియోజకవర్గం ప్రత్యేకించి ఏం జరుగుతూ ఉందని ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అది పాలకులు కూడా ఆలోచించాలి, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాం, ఈ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా ఏమి రాబో రోజుల్లో ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి ఏమి మనం మార్గదర్శకంగా ఉన్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా పాలకులు గమనించాల్సి ఉంటుంది. మేము చెప్పిన విషయం ఏంటంటే మా అధిష్టానం ఏం చెప్పిందో 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించారు. దానిలో భాగంగా కోవిడ్ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు గవర్నర్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో కోవిడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, మరి అభిమానులు, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, ప్రజలు మరి వేలాది సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కథం దొక్కారు జనాలు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు బయట అడుగు పెట్టారు. ఈ యొక్క శుభ పరిణామంలో పక్క రోజు వచ్చేసి జరిగినటువంటి కార్యక్రమాన్ని కృతజ్ఞత తెలుపుతా కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని కొన్ని మాటలు సూచించడం జరిగింది. అమ్మా 1 సంవత్సరమే పూర్తయింది ప్రశాంతమ్మ, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4 మంచి పనులు చేసేసి మంచి పేరు తెచ్చుకోండి. కానీ నిన్న మీరు మాట్లాడిన మాటలు మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది. మీరు కానీ ఎంపీ గారు కానీ మీ వెనుకలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కదా, మీరందరూ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కదా, మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడుతుంది. కానీ మరి వాళ్ళకి వెన్నుపోట్లు పొడిచేటువంటి దినం చేసేటువంటి కార్యక్రమం ఏడాది నుంచి ఊగిపోయి మాట్లాడుతున్నావు తల్లి, కొద్దిగా మార్చుకొని మీ దగ్గర ఉన్నవాడు కదా, మా దగ్గర నుంచి వచ్చే రెమ్యునేషన్ తీసుకొచ్చినాడు కదా అని చెప్పి అడగడం జరిగింది. అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉన్నా. రేపటి రోజు ఉంటుంది, మా ఇంటి కానించి మీ ఊరు ఎంత దూరం, మీ ఇంటి కానించి కూడా మా ఇంటి అదే దూరం ఉంటుంది. ఈవెంట్ టేక్ పాలసీ, 1కి 2 చెల్లిస్తాం, ఒకసారికి వస్తే 2 సార్లు వస్తాం. తప్పకుండా ఏదైనా మాట్లాడేవాళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడడం మనం చేస్తూ ఉంటాం. మేము చెప్పింది ఏం చెప్పినాం, మీ రాష్ట్ర పాలకులు ఏదైతే చెప్పినారో సంవత్సరం దాటిందమ్మా, రాష్ట్రంలో ఎన్నో 143 వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానం, ఒక పెన్షన్ తప్పితే, ఒక మత్స్యకార భరోసా తప్పితే ఏ ఒక్కటి మీరు వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదు. మా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం, మా అధినాయకత్వం, జిల్లా నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం ద్వారా మీకు అందరూ తెలియజేసేది ఏంటంటే, ఏదైతే పేద ప్రజలకు ఆశ చూపించి ఇన్ని వాగ్దానాలు చెప్పి వాగ్దానం ద్వారా మీకు అందరికీ సంక్షేమం పంపుతానని చెప్పేసి పంచుతామని అధికారం వచ్చే ప్రభుత్వం సంవత్సరం గడిచినా కానీ మీరు ఎదురు పట్టించుకోలేదనే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిస్తూ ఉన్నారు. మరి ఈరోజు తల్లికి వందనం ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంత భాగమే మొదలైంది. దీనికి కారణం ఏంటి? తల్లికి వందనం ఈ రోజు పడ్డదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని మనం చేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నాలు జరిపినా, ప్రెస్ మీట్లు జరిపినా, నిరసన తెలిపినా కానీ ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయలేని ఉద్దేశంతో కానీ ప్రసన్న కుమార్ రెడ్డికో, చలపతికో, రాధాకృష్ణారెడ్డికో, మాకో, మా ఇంట్లో వాళ్ళకో మీ యొక్క పథకాలు కావాలని కాదు, ఒకసారి ఆలోచించాలి. మేము ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షాన్ని ఏమన్నా అడిగినా కానీ మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తామన్న దాని మీద మేము నిలబడి ప్రజల పక్షాన ప్రజాస్వామ్యంలో పోరాటం చేసి మాట్లాడే హక్కు ప్రతి పౌరులకు ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క నియోజకవర్గంలో అయితేనేమి, జిల్లాలో అయితేనే, రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముందుండి పేదలకు రావాల్సిన సంక్షేమాన్ని పంచండి అని చెప్పేసి ముందునే మాట్లాడుతూ ఉన్నాం. మరి గడిచిన సంవత్సరాలలో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. జిల్లా వేదికగా తీసుకుంటే ఇసుక గురించి అయితేనేమి, రైతుల గురించి, విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ జరిగితే నియోజకవర్గం స్థాయిలో వచ్చేసి మరి
విద్యుత్ ఛార్జీలపై ఫస్ట్ టైం బుచ్చిరెడ్డిపాలెంలో పెట్టాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఇది ప్రజలు గమనించాలి, ఈ యొక్క నియోజకవర్గ పాలకులు కూడా గమనించాలి. బుచ్చిరెడ్డిపాలెం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగడం వల్ల, జిల్లాలో ఎక్కడ జరగడం వల్ల మీరు కూడా మీ సంబంధిత పెద్దలతో ఒకసారి చర్చించుకోండి. మనం ఏం చేస్తున్నాం. ప్రతిపక్షం వచ్చేసి విద్యుత్ ఛార్జీలు పెంచారని ఒక ర్యాలీ పెడితే మేము ఇంకా రిప్రజెంటేషన్ ఇవ్వకముందే ప్రెస్ మీట్ పెడతారు. ఇది ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరగద్దా? ఇది కొత్త వారు కాబట్టి అర్థం కాక చేసే పనులు. రెండో కార్యక్రమంలో కొడవలూరు మండలంలో పెట్టి మరి సర్పంచులు చెప్పుకోవాలి రద్దు చేస్తాం, మీరు పచ్చ కండవలు కప్పుకుంటారా కప్పుకోరా, లేకపోతే వెంటనే సర్పంచులకి చెప్పుకోవాలి రోజునే గమనించి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆనాడు మీటింగ్ పెడితే మరి తక్షణమే అక్కడ మళ్ళా ఫ్లెక్స్లు నాటించి కనీసం మరి ఇంగిత జ్ఞానం లేకుండా ఫ్లెక్స్లు నాటించి మరి అక్కడే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతిపక్షం అనేది పాలకపక్షాన్ని ప్రశ్నించేదానికి ప్రతిపక్షం కంపల్సరీ చేసిన తప్పుని ఎత్తి చూపుతూ ఉంటుంది. అంత మాత్రాన ఎదురుగా రైతులకు మద్దతు జరగడానికి ముందుగానే ప్రకటించి విడవలూరు మండలంలో ప్రోగ్రాం జరిగితే మళ్ళీ రైతులను ఎదురుపెట్టి ఆ పార్టీలను ఎదురుపెట్టి కుట్టుకోమని ఎదురుపెట్టినటువంటి పరిస్థితి. నిన్న చూస్తే వెన్నుపోటు దినంకాయ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం ఏ ఒక్క కోర్ నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అంటే మీరు ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఏ ఒక్కటి ప్రజలకి ఇవ్వకుండా ప్రజలకి మరి ఇచ్చినటువంటి సంక్షేమం దూరం చేశారు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్కటి ఇవ్వకుండా సంవత్సరం రోజులు పూర్తయిన తీసుకున్నటువంటి 1,47,000 కోట్లు అప్పు తీసుకున్నా మరి ఏ ఒక్కటి కూడా ప్రజల చెంతకు చేయాల. మరి అడిగితే తప్ప నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకసారి ఆలోచించండి. మరి మీరే చెప్పినారు అద్భుతమైన పరిపాలన చేస్తాం, మీకు మంచి సంక్షేమాలు అందిస్తాం, మా యొక్క కూటమిని ఆదరించండి, తద్వారా మీకు మంచి ఫలితాలు ఇస్తామని చెప్పినారు. ఒక్క సంవత్సరం రోజులు ఏ ఒక్క సంక్షేమం ఇచ్చారా? చెప్పింది మీరే కదా. ఈ యొక్క రాష్ట్రం 14,50,000 కోట్ల అప్పులో ఉంది, కనుమరుగైపోతుంది, చీకటి అయిపోతుంది, పప్పు బెల్లలాగా శ్రీలంక లాగా మారిపోతుంది, మమ్మల్ని గెలిపించమని చెప్పింది మీరే కదా. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండేటువంటి మీకు ఇంత అప్పుడున్నప్పుడు ఇంక సంక్షేమాలు ఇవ్వగలమా అని మీకు తెలియదా? మరి పేదల్ని అబద్ధము ప్రచారాలు చేసి మరి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మరి వాళ్ళ నడి రోడ్లో వదిలేద్దామనుకొని ఇష్టబాగా మీరు చెప్పినట్టు దానికి మేము అడిగితే కోపాలు తోక కత్తిరిస్తా, నాలుగు కట్ చేస్తా, కేసులు పెడతాం అని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ యొక్క సంక్షేమాలు మా కోసం కాదు, మీరు ప్రజల కోసం చెప్పిన సంక్షేమాలని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఈ సంక్షేమం ప్రజలకు ఇవ్వండి. తెచ్చినటువంటి అప్పుని పక్కదారి పోతా ఉంది. సంక్షేమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తల్లికి వందనం అన్నారు, ఉచిత బస్సు అన్నారు, మరి ఉచిత సిలిండర్ అన్నారు, 3 సిలిండర్లు అన్నారు, మరి 18 వయసు నిండిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా 1,500 అన్నారు, నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు, వ్యవసాయానికి పెట్టుబడి సాయము 20,000 అన్నారు. మరి మీరు మీ ఎవరైనా సరే ఉన్నటువంటి వాలంటీర్లు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మేము కంటిన్యూ చేస్తాం, వాళ్ళు 10,000 అన్నారు. మరి ఇంకెన్నో దరిదాపు ఎన్నెన్నో మీరు చెప్పినారు. మరి చెప్పింది ఏదైనా ఉంటే తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తా, సంపద ద్వారా మీకు అందరికీ పంచి పెడతా, విద్యనైతేనే మీ వైద్యాన్ని కూడా 2 కళ్ళుగా చూస్తా అని చెప్పి చెప్పింది మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వరకు ఏమైనా చేశారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. కనీసం మనం మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించారు. ఒక్కరైనా సర్పంచ్గా గెలుచున్నారా? మీరు 10 మంది చేత మాట్లాడించారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన వాడు ఒకడైనా ఉన్నాడు మాట్లాడిన వ్యక్తుల్లో? సర్పంచ్గా గెలిచిన వారు ఒకరైనా ఉన్నారు మీరు మాట్లాడిన వ్యక్తుల్లో? కానీ మీరు మాట్లాడించి ఊరి కోసం మాట్లాడతారు. 42 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కాపాడుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నరపరెడ్డి కుటుంబం 9 సార్లు ఇక్కడ గెలిచారు. వాళ్ళ తండ్రి గారు 3 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఆ 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైతేనేమి, వాళ్ళకి సంబంధించిన స్నేహితులైతేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంత బాధపడ్డారో ఒకసారి ఆలోచించండి. రేపు ఇది మీకు జరగదు అనుకుంటున్నారా? ఈ చెట్టు మీద ఉండే పక్షులే కదా పట్టుకుండేది, రేపు ఆ పక్షులు చెట్టు మీద రాదని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేసేటువంటి ఎక్కడో ఒక ఆయన చెప్తున్నాడు, కోవూరు నుంచి ఒక ఆయన చూడు, ఆయన ఇంత రెడ్డి అండి, ఇంత రెడ్డి అంటే ఆయన పేరు, ఆయన నాలుగులు కోసేస్తాడంట. అంటే ఈ కోసిన నాలుగులు పెద్ద బజార్లో మార్కెట్లో అమ్ముతా ఉన్నారు.
ఇంకో ఆయన మా మనం చూడు ఇంత రెడ్డి అండి ఆయన ప్రసన్న చూస్తా ఉంటాడ ఇంకేం కనపడుతుందా ఇంకా ఈ నీ సైజ్ అయిపోయా. మూడో ఆయన ఇంకో ఆయన చూడు మళ్ళా కొత్తగా తాళాలు పట్టించారు గొడవలూరులో. ఆయనే ప్రసన్న కుమార్ ఇంటికి అంతకుముందు ఆ యొక్క కుటుంబంలో ఉండేసి కథా స్క్రీన్ పై దర్శకులతో పాటలు ఆయనే ద్వారపాలు కూడా ఇంటికి ఉదయం 6 గంటల తలుపు ఆయన తీసేవాడు, రాత్రి 9 గంటలు కూడా తల ఆయన వేసుకొచ్చేవాడు. ఆయన ఇప్పుడు ఈ మండల కన్వీనర్, ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎలక్షన్ టైంలో కూడా తీసుకొచ్చుకుంటాం. ఎలక్షన్ టైంలో జూన్ నుంచి కూడా కొన్ని మనకు ఏదైనా గుర్తు ఏనుగు తిప్పుకుంటాం, ఒంటిని తిప్పుకుంటాం, ప్రచారం నిమిత్తం ఏదో చూసుకుంటూ ఉంటాం. అటువంటి ఒక జోకర్ గారిని వాడిని హైదరాబాద్ తీసుకొచ్చేసి వాటి చేత కూడా మాట్లాడిస్తున్నారు. పేమెంట్ ఇచ్చేసి పెయిడ్ ఆర్ట్స్ చేత అవసరం ఇదంతా. మేము అడిగింది ఏంటి? సంక్షేమం పంచండి. సంవత్సరం అయింది, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పినారు. మా ప్రభుత్వం ఉండగా గతంలో మీ యొక్క సంవత్సర కాలంలో మేము ఏ ఒక్క వాగ్దానం ఏది చెప్పినామో మేము చెప్పింది నవరత్నాలను 9 చెప్పి 36 సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు మీరు చెప్పిన ఏ సంక్షేమం కూడా పంచకుండా మరి బెదిరింపు చేస్తూ కేసులు పెడతాం, నాలుగులకు వస్తాం అని బెదిరిస్తూ ఉన్నారు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఏం చేసేది మా కోసం కాదు, దయచేసి ఆలోచించండి. పాలకులు ఆలోచించాలి. ఇవన్నీ ప్రజల కోసమే. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాసారాకాలు చేసినా కానీ ప్రజల కోసమే. ప్రజల అభివృద్ధి ఈ యొక్క మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి. ప్రజలకు మీరు చెప్పినట్టు సంక్షేమం పచ్చమే అడుగుతున్నాం కానీ మీరు చెప్పండి మేమే అడుగుతాం లేదు. మీరు చెప్పిన దాన్ని ఇవ్వండి చెప్పి అడుగుతున్నాం కానీ ఇంకా మిమ్మల్ని కానీ ఏదే ఉద్దేశంతో మేము మాట్లాడటం లేదు. మీరు ఒకసారి పునర్పరిశీలించుకోవాలి. గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీలో రాకముందు కూడా ఆయన ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడ వాటర్ ట్యాంక్లు ఇస్తూ ఉన్నారు. మరి మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మేమేం తప్పట్టం లేదు. మరి ఇప్పుడు చేస్తూ ఉన్నారు, దాన్ని మేము తప్పట్టం. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇటీవల కాలంలో కూడా క్యాన్సర్కి సంబంధించిన బస్సు చేశారు. రేపేదో మళ్ళా నేత్రానికి సంబంధించి చేస్తున్నాం. దాన్ని ప్రజలు ఏమో ఆశిస్తారు, ఎవరేం కాదన్నారు. మీరు చేసిన మంచి ఉంటే ప్రజలు తప్పకుండా మీకు మీ కుటుంబానికి ఆదరణ ఉంటుంది. అంతేగాని ఈ యొక్క రాష్ట్రం చేసినటువంటి అప్పులు ఊపంటారు. మరి మీరు చేసిన అప్పు ఏంటి? అంటున్నా. మీరు 1,47 కోట్లు అప్పు చేసి ఎవరికి పంచినట్టు? మీరు సంవత్సరం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం రోజులు ఈ ఆశ పెట్టుకున్నటువంటి ప్రజానీకం అంతా కూడా మీరు అబద్ధాలు చెప్పినట్టు కదా. వాళ్ళకి అన్నిటికీ మోసపూరితం చేసి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని నమ్మించి మోసం చేసి వెనుకొట్టు కూర్చుంది కదా అని మనం చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచన ఏదేమైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడికి, నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకులు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏం సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడారా? మేము మాట్లాడింది ఒకటి. ఈ విధమైనటువంటి మీకు అసభ్యాన్ని కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో 1,40,000 కోట్ల యొక్క సంక్షేమం అవుతా ఉన్నాయి. కోవిడ్ నియోజకవర్గానికి 175 into 800 వేసుకుంటే 1,40,000 కోట్లమ్మా. 800 కోట్లతో మీరేమన్నా ఈ కోవిడ్ నియోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయగలిగితే మన్నించి మా ప్రభుత్వాన్ని మేము చెప్పలేసుకొని నిన్న జరిగిన దాన్ని కూడా అంత ప్రబలంగా జనాలు పిలిచి ర్యాలీ చేస్తామమ్మా. మీరు కానీ దానికని శ్రీకారం చుడితే ఈ యొక్క రాష్ట్రంలో రోల్ మోడల్గా కోవిడ్ నియోజకవర్గం అవుతామని కూడా చెప్పాం. దీని గురించి ఏం మాట్లాడరు. మీరు ఇచ్చిన సంక్షేమం గురించి ఏం మాట్లాడరు. ఒక ఆయన ఏమో 4 వస్తా అంటాడు, నీ అంత చూస్తానంటాడు. ఒక ఆయన ఏమో కాణిపాకం రమ్మంటాడు. కాణిపాకం రమ్మని సంగతి చెప్తా ఉన్నాడు. ఆయన కాణిపాకం రమ్మన్నాడు. కాణిపాకం బాబడింది ఆయన వినాయక స్వామి కాణిపాకం వినాయక స్వామి పంపిస్తా. నువ్వు ఎట్ట ఈ రోజు కూడా వార్డు మెంబర్ కూడా గెలవా? మా దగ్గర 3 సార్లు వార్డు మెంబర్ గెలిచిన ఉన్నాడు. ఇటు పక్క మోహన్ రావు అయితే అటు పక్క బస్సులో ఉంటాడు. మా దగ్గర కంటిన్యూ కలిసి పంపిస్తాను. ఆయన నీకు వాళ్ళే ఎక్కువ. నువ్వు వీపీఆర్ ఇంటికా నుంచి ₹1 డబ్బు కూడా కొడలూరు మండలానికి తీసుకురాలేదు అని నువ్వు ప్రమాణం చేయగలవా? రెండోది తెచ్చిన డబ్బులన్నీ వాడికే పంచాను, నా డబ్బు నా జోబులో ఏం వేసుకోలేదని కూడా ప్రమాణం చేయగలిగి ఉండే. వీపీఆర్ ఇంటికా నుంచి డబ్బులు తీసుకొచ్చి కొడలూరు మండలంలో ఏ ప్రజాప్రతినిధికి పంచలేదా? ప్రమాణిక సిద్ధమా? రెండోది వచ్చేసి నువ్వు తెచ్చిన డబ్బులన్నీ నీ జోబులో పోకుండా పూర్తిగా వాడికి పంచిన ప్రమాణిక సిద్ధమా? ఎవరైతే కాణిపాకం రమ్మన్నావే నీ కాణిపాకం రాని ప్రసన్న కుమార్ రెడ్డి చలంతో అక్కర్లా
మా రాజుపాలెం వార్డు మెంబర్ పంపిస్తా, 3 సార్లు హ్యాట్రిక్గా గెలిచిన వార్డు మెంబర్లను పంపిస్తా. నువ్వు ఒక్కసారి కూడా వార్డు మెంబర్ కాదా? నువ్వు ప్రొఫెసర్ కుమార్ రెడ్డిని పిలుస్తావా? నీ స్టేజ్ ఏంటి? నువ్వు ఏ రోజైతే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు పోయి డబ్బులు తీసుకుపోయి ఒక మీడియేషన్ చేసినట్టు వ్యవహారం వ్యక్తి నువ్వు ప్రసన్న కుమార్ రా పోదాం కానీ పోదాం, నీకు చూపిస్తా. ఏం నీకు చూపించేది? ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇక పాలకులు కూడా చెప్పేదంటే మిమ్మల్ని మీరు దిగదార్చుకుంటున్నారు. రేపు ఈరోజు ఏం జరుగుతుందో రేపు జరిగేది కూడా అదే జరిగితే ఒకసారి ఆలోచించండి. చిల్లరి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి, పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టించి, స్థాయికి తగ్గిన వాళ్ళు కాకుండా స్థాయిని మించి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు కించపరుచుకున్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అది పద్ధతి కాదు. రాబో రోజుల్లో కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. మా పోరాటంగా ఉంటుంది. ఎవరినైనా సరే మేము ఎదిరించి ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి ప్రతి ఒక్కరిని కూడా మెడ ఉంచి ప్రజలకి ఇవ్వాల్సినటువంటి మాట ప్రకారం సంక్షేమాన్ని పంచే దాంట్లో భాగస్వామ్యం అవుతాం. ఈ యొక్క బెదిరింపులకి భయపడం, మీరు పెట్టే ప్రెస్ మీట్లు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్థాయి గల్లావుడు ఒకసారి సర్పంచ్ కన్నా గెలుచుంటే ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా ఎన్నికై ఉంటే కనీసం ప్రజలకున్న మనోభావాలు ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలనేటువంటి ఒక గుర్తింపు అన్న ఉంటుంది. అటువంటి లేని వాళ్ళ చేత కూడా మీరు మాట్లాడిస్తూ ఉంటారు. ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్ ద్వారా వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టమని 1 లక్ష రూపాయలు పంపించేది కాదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా కనువిప్పు కలగద్దని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఒక ప్రెస్ మీట్కి హుందాతనంగా ఏ సబ్జెక్ట్ మీద వాడు మాట్లాడడం దానికి జవాబు ఇచ్చే విధంగా మరి ఎందుకైతే మాట్లాడుతున్నారో మన రాష్ట్ర అధినాయకత్వం చెప్పింది వాస్తవం కాదా ఒకసారి బేరింగ్ తీసుకోండి. మరి తీసుకోరండి, మీ మేనిఫెస్టో తీసుకోరండి, మా మేనిఫెస్టో తీసుకొస్తాం. గతంలో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో 9 మేము ఇస్తే వాగ్దానాలు చేసి 36 పంచినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి మీరు చేసిన కార్యక్రమాన్ని మీరే చూసుకోండి. మీ యొక్క మేనిఫెస్టో తీపించుకొని ముందు పెట్టుకోండి. అరే మనం ఏమి ఇచ్చాం? 1,46,700 కోట్లు తెచ్చాం. 240 కోట్లే కదా మత్స్యకార భరోసా ఇచ్చాం. మరి పెన్షనే కదా 1000 రూపాయలు పెంచాం. మరి పరమాన్ని ఎట్టపోయినారని మీరు ఆలోచించుకోండి. మీరు రివ్యూ పెట్టుకోండి, మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని చేతకామల చేత మైకులు ఇచ్చేసి కుటుంబాలను కూడా చూడకుండా ఎవరేందో చూడకుండా ఏదో మాట్లాడిస్తూ ఉంటే అది మీ యొక్క ఆనందానికి పనికి వస్తుంది. కానీ ప్రజలైతే ఎవరు మెచ్చరు. మరి ఇంకొకసారి గౌరవ శాసనసభ్యుల గారికి మనవి చేసుకుంటూ మరొకసారి మేము ముందుకు వస్తాం. మీరు చెప్పిన మీ మాట పెడిచెవును పెడుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో మాఫియాల తరఫున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్తానే ఉన్నారు చికెన్ వేస్ట్ తోలుతుందని, తోలుతానే ఉన్నారు. మీరు చెప్తానే ఉన్నారు ఎర్రబడి తోలుతానే ఉన్నారు. మీరు చెప్తానే ఉన్నాను ఎవరైనా సరే 24/7 బెల్ట్ షాపులు పెట్టద్దని వాళ్ళు పెడుతూనే ఉన్నారు. బగ్గా అమ్ముతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఫేర్ షాపుల దగ్గర కూడా మరి నెలమామూలు తింటూ ఉన్నారు. వీటిలన్నిటికీ విత్ ఎవిడెన్స్తో కూడా మరి 3 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం మనవి చేసుకుంటూ మరి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల కోసమే, మీరు చేసిన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వడని చెప్పడం కోసమే. మీరు ఏం చేయాలని మీరు ఏదైనా చేస్తే బంగారంగా చెప్పుకోండి, మీ అభివృద్ధి చెప్పుకోండి, మీ సంక్షేమం చెప్పుకోండి. ఇది మేము మాట్లాడేది కాదు, ప్రజల కోసం మేము మాట్లాడేటువంటి కార్యక్రమం. పాత్రికేయుల ద్వారా ఇదంతా కూడా ప్రజల ముందుకి మీ ముందుకి అందరి ద్వారా వస్తుందని మరి ఇకనైనా సరే మీరు రావాల్సినటువంటి ప్రజలకి రావాల్సిన సంక్షేమం పంచే కార్యక్రమంలో మీరు ముందుండి మీరు ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో అయితేనేమి ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ విధంగా ప్రజలు మమ్మల్ని అక్కడ ప్రెస్ మీట్ ద్వారా మాకు ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం చేసిన వాగ్దానం ఒకసారి తెలుసుకోండి. మరి అదే కాదు మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు 6 నెలల క్రితమే 1126 కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ అయింది. మరి ప్రెసిడెంట్లకి సమయం దగ్గర అవుతా ఉంది. మరి పారిశుద్ధ్యం లోపిస్తుంది, మరి లైట్లు వేసే పరిస్థితి లేకుండా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి వాడికి దీనాంబాసులకి అయితేనేమి సాధించే పరిస్థితులు కూడా ఈరోజు లేదు. దయచేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఉన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారికి ఆయనే పంచాయతీ శాఖ చూస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఆయన తెలియజేస్తుంది అంటే త్వరితగతిన ఆ యొక్క నిధులు కానీ పంచాయతీలు కానీ అది చేస్తే
ఈ రాబో రోజులన్న పారిశుద్ధ్యం, లైట్లు, ఈ యొక్క డ్రైన్స్ క్లీనింగ్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి వేతనాలు ఇచ్చేదానికి కూడా మంచి కార్యక్రమంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా పాత్రికేయుల ద్వారా కూడా తమకి ఎన్ని మనం చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టచ్చు. కానీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కనీసం అర్హత ఉన్న వాళ్ళ చేత మాట్లాడించి ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా కాకుండా ఒకసారి కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్ల మీరు మనం తిట్టుకుంటే ఈ యొక్క రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మళ్ళీ ఎక్కడ కలిసినప్పుడు ఏ గురు బాగున్నా ఉంటే బాగున్నా ఉంటారు. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు నా యొక్క పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను, మీ యొక్క పార్టీ గురించి మీరు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు కూడా మన పార్టీ ఏం వాగ్దానాలు చేసి చేయకుండా పోయి ఒకసారి ఆలోచించుకోవాలి. మేమేదో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉంటే మేము ఏమైనా చేయగలం. మరి అధికారం పోతే మళ్ళీ ఆ పక్క ఏ పక్క అధికారంలో ఉంటే ఆ పక్క పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ రోజు ముందు మైకెత్తుకొని పరిగిస్తూ ఉంటారు. ఎందుకంటే నేనైతే భలే మాట్లాడుతున్నామ్మా, నాకు తాళాలు ఇచ్చినావు కాబట్టి మళ్ళీ మేము ఒక రాజుపాలెం గురించి ఈ మధ్య లెక్క రాయాల్సి వస్తుందమ్మా. ఇక మండలం మొత్తం కూడా లెక్క రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి ఆయన తాళాలు ఇచ్చాం మండలము, మంచి ఆయన పెద్దలు ఇచ్చావు కాబట్టి కొరగూడ మండలం కూడా ఇక ఆయన గురించి కూడా లెక్క రాయాల్సి వస్తుంది. ఏమైనా సంతోషం. ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి వేదిక పైన వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరియు సీనియర్ పార్టీ నాయకులకు, మరి సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వారీగా సీనియర్ లీడర్లు వచ్చిన అందరికీ కూడా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జూన్ 4 మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాగా జరిగింది. మన కోవూరులో నిజంగా కోవూరులో ఒక అద్భుతం అనిపించేసింది. అందరికి కూడా ఊర్లో పట్టణం జనం అందరూ కూడా అధికారులందరూ కూడా ఆశ్చర్యపోయారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 2 3 జనం రావడం జరిగింది. ఊహించాల ఆ జనాన్ని చూసి మన వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు మరి ఎలా అనుకున్నారేమో కానీ సాయంకాలానికే ఆ రోజు చూశారు. నెక్స్ట్ డే అభినందన సభ మన గౌరవ శాసనసభ్యులు చలపతి గారు అందరూ కూర్చొని థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం పెట్టాం. చాలా బాగా జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మళ్ళా ఒక భారీ ఎత్తున కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి చాలా అంటే ఒక ప్రెస్ మీట్ అసలు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అడుగుతూ ఉంటాం, ప్రతిపక్షం ఏమడగద్ది, మీరు చెప్పింది చేయండి అయ్యా, మీరు చెప్పింది చేయండి అయ్యా అని అడుగుతుంటాం. తప్ప వస్తారా, తొడలు కొడతారా, రైట్ ఆయన బెంగళూరు, లెఫ్ట్ ఆయన ఒరిస్సానా, బతకబడలేదు. మేము బెంగళూరు వెళ్ళాలి, మా వ్యాపారాలు ఉంటాయి. ఆయన ఒరిస్సాలోనే ఇంకెక్కడెక్కడ వ్యాపారాలు ఉంటాయి. వ్యాపారాలు చేసుకోవాలా, రాజకీయం 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం. చలపతి వాళ్ళ కుటుంబం అయితే నాకు తెలిసి 60 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం కాడి నుంచి నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ నాకు వీర సుబ్రహ్మణ్యం గారు. అక్కడి నుంచి వాళ్ళ రాజకీయ కుటుంబం అది. మేము రాజకీయాలు చేసుకుంటే బతకాలి కదా. మా వ్యాపారాలు ఉంటాయి. బెంగళూరు వెళ్తాను, ఆయన ఇంకో దగ్గరికి వెళ్తాడు, ఆయన వెళ్తాడు, ఈ నెలతో మాట్లాడితే 4 వస్తా. ఏది కోసేది ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, ఏమన్నా అంటున్నావా? సరే, ఆయన అధినాయకుడే నిన్న అన్నాడు సూపర్ 6 పూర్తి అయిపోయింది, 4 కోస్తా 80 పాపమా 4 మందం అనేవారు. నేను ఎక్కడ వినలేదు. సూపర్ 6 పూర్తి అయిపోయి ఉన్న కాలేదు అంటే 4 మందం వాళ్ళదని. మీకు అర్థమైందో లేదో, P4లో వదిలేసాడంట మహిళా శ్రీనిధిని, P4 గొప్ప చెప్పేశాడంట. నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలది సిల్క్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇచ్చేసాడంట. ఆడితో క్లోజ్ అయిపోయింది సూపర్ 6. అంటే P4 అంటే ఏంటంటే, ఈ ఊళ్ళో చలపతి గారు ఉన్నారు, ఏదో వర్క్ చేసుకుని సంపాదించుకుంటున్నాడు. ఆయన శ్రీనిధి అందరికీ ఆయన ఇవ్వాలంట. P4 అంటే అది ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు శ్రీనిధి ఇవ్వాలంట. ఉద్యోగ వృత్తి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి నేర్పించేసి ఉద్యోగాలు ఇచ్చారంట. అయిపోయింది. ఆయన ఇస్తాన్న 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, 1,500 రూపాయలు ఇస్తాన్న శ్రీనిధి P4లో కంప్లీట్ చేస్తారు.
ఇలా చెప్పేసుకుంటే వాళ్ళకున్న ఛానల్స్, వాళ్ళకున్న యూట్యూబ్ ఛానల్స్ 300 ఆఫీసులో ఉండేవి, పార్టీ వాళ్ళకుండే ఛానల్స్ అన్ని ఓ అని సూపర్ 6 అయిపోయింది, సూపర్ 6 అయిపోయింది, సూపర్ 6 అయిపోయింది. మరి ఇలా మేము ఉండేది దేనికి? మేము దాదాపు కొన్ని సంవత్సరాలుగా రాజకీయం 40 శ్రీనివాసరెడ్డి కుటుంబం వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాడు శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఏమో ఎన్నో కోర్టులు తీసుకొచ్చాడు, విఆర్ ఆఫీసులు తీసుకొచ్చాడు. మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు, ప్రశ్నించాలి రేపు. ఈరోజు నాకు చలపతి గారు చెప్పినట్టు అమ్మఒడి అమ్మ మీరు ఆ తల్లికి ఇవ్వడం లేదు, రోడ్డు మీద పడి మేము రక్షణ చేస్తే ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే ఈరోజు ఇచ్చారు. అది కూడా ఎంత ఇచ్చారు, 8 రోజులు పేపర్లు రాస్తారు, మీ అందరూ తెలుసు. గ్యాస్ ఇచ్చారు, 3 ఇస్తున్నారు. గ్యాస్ డబ్బులు పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చేసాం గ్యాస్ ఇచ్చేసాం అయిపోయింది, అమ్మఒడి ఇచ్చేసాం అయిపోయింది. ఈరోజు మీరు అన్ని పేపర్లు చూస్తున్నారు. తల్లికి వందనం ఎంతమందికి పడింది మీకు? అసలు ఈరోజు తీసుకొద్దాం అనుకున్నా, టైం దొరకలా. 10 మంది తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉన్నవారు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఒక్కొక్కరికే పడింది. వాళ్ళు వస్తున్నారు, అసలు టైం దొరకలేదు. లేకపోతే తల్లిదండ్రులందరూ తీసుకొచ్చి మీకు చూపించిండేవాళ్ళు. గ్యాస్ అయితే నాకు తెలిసి అదే ఎన్ఎస్ఆర్ కాలనీలో నేను ఇప్పించిన గ్యాస్లే. ఆ పథకం కింద అవి డబ్బులు పడలా. మరి ఇచ్చేసాను. పాపం వాళ్ళు నిజంగా పోయి బ్యాంక్కి వెళ్ళి పోరాడే శక్తి కూడా లేదు, వాళ్ళు కూల్ చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు మేము నిన్న కించిపాస్తా మాట్లాడామా? ప్రశాంతమ్మ గారిని ఏమన్నా అవమానిస్తా మాట్లాడామా? పార్టీని అవమానిస్తా మాట్లాడామా? ఏం మాట్లాడలా. మీరు చెప్పి సక్రంగా చేసి పేద ప్రజలకు అందించండి అయ్యా. వాళ్ళ కోసం చేసే పోరాటమే మేము చేసేది. కరెంటు మీద చేసినా, సర్పంచుల మీద చేసినా, రైతుల మీద చేసినా, ఇంకోటి ఏం చేసినా కానీ ప్రజల కోసం చేస్తున్నామని చెప్తుంటే నా కోసం, ప్రసన్న కుమార్ కోసం, చలపతి కోసం, ఇప్పుడున్న కోసం చేయడం లేదు. మరి ఎందుకు అంత కోపం? ఎందుకంత ఆ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని బూతులు తిట్టడం? ఇక్కడ ఎవరిని ఎంతసేపు మాట్లాడారు, ఎవరన్నా ఒక తప్పు పదం మాట్లాడారు. ఇలాగే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో కార్యక్రమం ఎందుకు బ్యాలెన్స్ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవ పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే, లేదు ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మన గౌరవ మాజీ శాసన ప్రసన్న కుమార్ రెడ్డి గారు, చలపతి గారు వీళ్ళందరూ మాట్లాడుకొని, మామూలు శ్రీనివాసరెడ్డి మండలాధ్యక్షులు ఉన్నారు, ఎందుకూరుపేట మండలం అందరితో మాట్లాడుకొని ఎందుకూరుపేట మండలంలో కూడా ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. త్వరలో పెట్టేటప్పుడు అవగాహనతో మాట్లాడండి, ఎవరు ఏందని అర్థం చేసుకొని మాట్లాడండి ప్లీజ్. ఉచితంగా ఇసుక సప్లై అని చెప్పినారు. మరి నిన్నటి రోజు నుంచి మళ్ళీ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే బిల్లు. ఉచిత ఇసుక అన్నారు, నిన్నటి రోజు నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ వేదికగా గతంలో రాసులు అక్కడ చక్కెర ఉండేది, చక్కెర బదులు ఈ రోజు ఇసుక ఉంటుంది. అక్కడి నుంచి మరి రాత్రుల్లో ఎన్నో లారీలు లోడ్ అవుతున్నాయి. మరి ఏ ఆఫీసర్ కానీ, పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, మైనింగ్ వారు కానీ, విజిలెన్స్ వారు కానీ ఎవరు కూడా వాళ్ళ కంటెత్తి చూసేటువంటి పరిస్థితి కాదు. గతంలో ఏదైనా ఓవర్ ఉండగానే వెనక సెంపర్ భరించుకుంటా పోయేవాళ్ళు, బ్రేకర్ ఫుడ్లు పంపించేవాళ్ళు. ఈరోజు పాలకులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఏ ఒక్కరు కూడా కనీసం చూడటం, అర్ధరాత్రుల్లో మిషన్లు పెట్టి లోడ్ చేసుకోండి, మరి ఎన్ని ట్రిప్పులైనా కోలుకోండి, పేదలకు ఉచితం అన్నాం. మళ్ళీ ఈరోజు చూస్తే మళ్ళీ కూడా వాటికి కూడా మరి బిల్లు మీద ఒక టన్ను 280 రూపాయలు ఎక్కడ అమ్ముతా ఉన్నారు. ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి. ఒకసారి ఆలోచించండి. నిన్నటిదాకా ఉచితం అన్నారు, మళ్ళీ ఈరోజు మళ్ళీ రూపం అన్నారు. రాత్రులు ఏమో ఇష్టరాజ్యంగా లారీలు లోడ్ అయిపోతూ ఉన్నాయి. ఏట్లో ఇసుక అడిగిపోయింది. మరి రాబో రోజుల్లో ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి మరి కొద్దిగా ఇసుక వరకు ఉంటుంది కాబట్టి దీని వరకు రేటు పెడుతున్నామని చెప్పి ఇటీవలగా జేసీ గారు కూడా చెప్పడం జరిగింది. మరి రాత్రుల్లో పోతున్నటువంటి వందల వేల లారీల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ పేదవారికి తోలుకున్నట్టు ఇసుక మటుకు రేటు పెట్టారు. రాత్రుల్లో మిషన్లు పెట్టి ప్రతి ఒక్క ర్యాంపుల దగ్గర వందలాది లారీలు మరి బయట రాష్ట్రాలకి, బయట జిల్లాలకు పోతూ ఉన్నాయి. దీని మీద కూడా
పాలక యంత్రాంగం, జిల్లా ఆఫీసర్లు ప్రతి ఒక్కరు కూడా కేంద్రీకృతమై మరి దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. పేద ప్రజలకు ఇచ్చే దాంట్లో మాత్రం మళ్ళా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని మళ్ళా రేట్ ఫిక్స్ చేశాడు. ఇప్పటి వరకు ఉచితం అన్నారు, ఇక మీద ఇది రాబో రోజులు కూడా ఇంకా కాస్ట్లీగా మారిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అయితేనేమి